ఏప్రిల్ నెలలో రాశి ఫలాలు అందరికీ కూడా 12 రాసుల వాళ్ళకి కూడా ఎంత ఉత్తేజాన్ని, ఎంత ఉత్సాహాన్ని కలిగించేస్తాయి. ఏ రకంగా ఏ ఏ విషయాల్లో మనం చాలా చక్కగా చురుగ్గా మన డెసిషన్స్ తీసుకోవచ్చు. ఏ విషయాల్లో కాస్త నెమ్మదించాలి అనేది మనం అందరం తెలుసుకుందామా మరి? రైట్. అయితే ఈ గ్రహాలనేవి మనకి ప్రతి నెల మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రతి గ్రహం కూడా. ఒక్క 4 తప్ప. ఏమిటవి? గురు, శని, రాహుకేతు. వీళ్ళు మాత్రం 2.5 సంవత్సరాలు, సంవత్సరం, రాహుకేతువులైతే సంవత్సరంన్నర ఆ రకంగా మారుతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా మనం నెల నెలా చెప్పుకుంటున్నాం కాబట్టి, మనం ఈసారి ఉగాది రాశి ఫలాలు మనం చేసుకోలేదు. ఎందుకంటే, మన నెల నెలా ఎలాగూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పటికప్పుడు మనకి ప్రతి నెల ఏ రకంగా ఉంటుంది, ప్రతి నెల మనం ఎంత జాగ్రత్తతో ఉండాలి, ఎంత చక్కగా మనం మెలకువతో ఉండి మనం ఏ డెసిషన్స్ తీసుకోవాలనేది మనం తెలుసుకున్నాం. ఇండివిజువల్గా గ్రహ మార్పుల సంగతి మనం చెప్పుకుందాం. 1, రవి భగవానుడు ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశి తనదైన ఉచ్చ స్థితికి ఆయన ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. చంద్రుడు ఎట్లాగూ 2.5 రోజులకి మారిపోవడం మనకి తెలిసిందే. బుధ భగవానుడు ఏప్రిల్ 11న మీనానికి వెళ్తారు. గురు భగవానుడు మిథునంలోనే ఉన్నారు. ఆయన ప్రోగ్రెసివ్ మోడ్లో అయ్యారు. మనం అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకున్నాం. శని భగవానుడు వచ్చి మీనంలోనే ఉన్నారు. ఆయన ఉత్తరాభాద్ర నక్షత్రం మీదనే. శుక్ర భగవానుడు మార్చి 26వ తారీఖు 26వ తారీఖు మేషరాశి యందు ఆయన ట్రాన్సిట్ చేయడం జరుగుతుంది. రాహు భగవానుడు కుంభంలో, కేతు భగవానుడు సింహంలో, చంద్రుడు మనం చెప్పుకున్నదే 2.5 రోజులకి చకచకా మారిపోతూ ఉంటారు. అయితే మనం ముఖ్యంగా ప్రతి రాశి వాళ్ళకి కూడా మనం ముఖ్యంగా చెప్పుకునే మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, అవర్ ఇండివిజువల్ పర్సనాలిటీ, అవర్ హెల్త్, అవర్ ఇమ్యూనిటీ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన ఎడ్యుకేషన్, లవ్, ఫన్ అండ్ రొమాన్స్. ఫన్ అండ్ రొమాన్స్ అంటే జనరల్గా మన లైఫ్లో మనం ఎంత ఎంతూజియాస్టిక్గా మన లైఫ్ని ఏ రకంగా కండక్ట్ చేసుకుంటున్నాం అనేది కూడా మనం ఇందులో చెప్పుకోవచ్చు. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసేసి మనం చెప్పుకునేది మ్యారేజ్ అని, మన పర్టిక్యులర్ బాండ్ ఏ రకంగా ఉంటుందనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. 4వది మనం చేసుకునేది కెరీర్ అండ్ బిజినెస్. ఈ కెరీర్ అండ్ బిజినెస్ అనే ఆస్పెక్ట్లో మన అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకుంటాం. సో అన్ని రాసుల వాళ్ళకి ఈ 4 సెగ్మెంట్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉండేది చకచక తెలిసేసుకుందాం. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఎంత ఉత్తేజంగా ఉల్లాసంగా ఉండబోతోంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏం ఉండుండొచ్చు అనేది తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చేసి చంద్ర భగవానుడు. మీకు ద్వితీయ స్థానంలో కేతు కూర్చోవడం మిస్ అవ్వలేని ఒక చిన్న విషయం అది. అయితే మీకు ఇక్కడ ఏమవుతుంది అని కనుక చూసుకున్నట్లయితే హెల్త్ అండ్ ఇండివిజువాలిటీ, మీ పర్సనాలిటీ, మీ ఇమ్యూనిటీ పరంగా మీకు ఎట్లా ఉంటుందంటే అంత బాగానే ఉంటూ అనవసరమైన ఆలోచనలు కానివ్వండి, ఏదైనా ఆలోచన చేయవలసిన అవసరం రానివ్వడం కానివ్వండి, లేకపోతే అవతల వాళ్ళ రెస్పాన్సిబిలిటీని మీరు నెత్తి మీద వేసుకుని ఆలోచన చేయవలసిన అవసరం రావడం కానివ్వండి, కర్కాటకం వాళ్ళు గత సంవత్సరం మే నెల నుండి ఎక్కువగా చేస్తుండొచ్చు. దిస్ విల్ కంటిన్యూ అంటిల్ నవంబర్. ఆ తర్వాత సొంతంగా ఆలోచిస్తూ ఉంటారు. యువర్ ఓన్ ఫ్యామిలీ, యువర్ ఓన్ సర్కిల్, యువర్ ఓన్ ఇమీడియట్ ఫ్యామిలీ, మీ పర్సనాలిటీ, మీ లైఫ్, మీ ఫ్యామిలీ, ఇది ఆలోచన ఎక్కువ అవుతూ ఉంటుంది. అది కనుక పక్కన పెట్టేస్తే అనవసరమైన ఒత్తిడి, స్ట్రెస్లు లాంటివి ఉండవు. అది తప్ప మీకు ఇక్కడ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవండి. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు 5th హౌస్ కుజ భగవానుడు అవుతారు కాబట్టి ఆయన మీకు ఇక్కడ ఏమవుతుందంటే మీకు తృతీయ, చతుర్థ, 12వ స్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ కుజ భగవానుడు ఇక్కడ తృతీయ, చతుర్థ, 12వ స్థానాన్ని చూడడం వలన ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి, మీ బిజినెస్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే భూమి కొనుగోళ్ళు అంటే మీ సొంత ల్యాండ్ కొనటం, అమ్మడం లాంటివి ఏమైనా చేస్తుంటే ఈ టైంలో చాలా యాక్టివ్గా ఉండండి. మంచి అవకాశాలు వస్తాయి. మీరు చక్కటి నిర్ణయాలు తీసుకోవచ్చు, ముందుకు వెళ్ళొచ్చు కూడా, ఇబ్బంది ఉండదు, శుభంగా ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ మీకు ఆ కమ్యూనికేషన్ కానివ్వండి, మీరు ఎవరితో అయితే ట్రై చేస్తున్నారో ట్రయల్స్, సంప్రదింపులు అలాంటివి, ఆ మీడియేటర్స్ కానివ్వండి, వాళ్ళందరూ ఫోన్లు ఎత్తుతారు. ఇదివరలో ఎత్తలేదండి అని చెప్పకండి. అప్పుడు టైం వేరు, ఇప్పుడు టైం వేరు. ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. అమ్మచ్చా మాకు లాభానికే వస్తుందా, మీ జన్మజాతక ఇండివిజువల్ చార్ట్ బట్టి ఉంటుంది. లగ్న రీత్యా కానివ్వండి, మీకు దశల రీత్యా కానివ్వండి, ఏ రకంగా మీకు గ్రాచారం, గోచారాలు ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయో చూసి చెప్తాను కాబట్టి స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. అయితే ఇక్కడ
వ్యర్థమైన ట్రావెలు, వ్యర్థమైన ఆలోచనలు ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన ట్రావెలు ఇక్కడ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఇక్కడ అది మీదే. అంటే బాగా సరిగ్గా మీరు మాట్లాడుకోవడం కానివ్వండి, అవతల వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ తీసుకొని మీరు ముందుకు వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి చేయండి. మీ బ్రదర్స్, మీ సిబ్లింగ్స్ యొక్క సపోర్ట్‌తో మీ పనులు ఇక్కడ ఎక్కువ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ ఎ టిప్. అయితే ఇక్కడ మీ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, మీ స్కిల్ సెట్ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, మీ లవ్ లైఫ్ కానివ్వండి, టేక్ యూర్ సిబ్లింగ్స్ సపోర్ట్. ముఖ్యంగా అక్క చెల్లెళ్ళ కంటే కూడా అన్నదమ్ముల యొక్క సపోర్ట్ మీకు ఎక్కువగా కలిసొస్తూ ఉంటుంది. మ్యారేజ్ పరంగా గనక చూసుకున్నట్లయితే మదర్ యొక్క సపోర్ట్ కూడా తీసుకోవచ్చండి. సారీ. మదర్ యొక్క ఐడియాస్, మదర్ యొక్క సపోర్ట్, మదర్ యొక్క బ్లెస్సింగ్స్‌తో ముందుకు వెళ్ళండి. మీరు చేసే ఏ పనిలో అయినా శుభంగా ఉంటుంది. అయితే ఇక్కడ మ్యారేజ్ పరంగా గనక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి మీకు ఇక్కడ ఆహ్, మీకు శని భగవానుడు అవుతారు కాబట్టి, ఇక్కడ శని కూడా మీకు భాగ్యస్థానంలోనే ఉన్నారు కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ అంటూ ఏముండదు. ఇదివరలో అయిన వాళ్ళందరూ ఈ పాటికే ఏవన్నా ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ ఏదైనా ఇష్యూస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ పాటికి అందరూ ప్యాచప్ అయిపోయి ఉంటారని నేను మనసారా కోరుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ఇంకా కొంచెం ఇష్యూస్‌తో గనక ముందుకి వెనక్కి వెళ్తుంటే గనక శని ఇటీవలే రెట్రో నుంచి ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి ఒక మోర్ థాన్ 2, 3 మంత్స్ అయిపోయింది కాబట్టి ఈ పాటికల్లా మీరు గ్రౌండ్ సెట్ చేసుకొని ఉండాలి. పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండి. అయితే శని భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన సప్తమాధిపతి కాబట్టి మీకేదైనా ఆయన ఇచ్చినా సరే లాంగ్ టర్మ్ ఇస్తారు. చూడండి శని ఎప్పుడు కూడా మ్యారీడ్ లైఫ్‌ని పాడు చేయరు. తప్పు. చేయరు. ఆయన ఏం చేస్తారు తెలుసా? శని భగవానుడు కేవలం చేసేది ఒకటే. ఆయన వర్క్ లైఫ్‌లో డిలేస్ ఇచ్చేస్తారు. 5కి రావాల్సిన వాడు 7:30కి వస్తాడు. 9:30కి రావాల్సిన వాడు 11:30కి వస్తాడు. ఆటోమేటిక్‌గా ఇంటికి రాగానే కాస్త సంప్రదింపులు లాంటివి, ఎక్స్‌ప్లనేషన్‌లు లాంటివి ఉంటూ ఉంటాయి. దాంతో అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తిని కూడా అడ్జస్ట్ అవ్వని వాళ్ళు కొట్లాటల్లోకెళ్తారు. తద్వారా జరిగేదేంటి? శని పాడు చేసేసాడంటారు. ఆఫీస్ లైఫ్, కెరియర్, ఫోకస్, డిసిప్లిన్ ఇది మాత్రమే శని చూసేది. మ్యారేజ్ లైఫ్‌తో శనికసలు సంబంధమే లే. ఆయన ఏది చేయరు. ఆయన ఇంకా లాంగ్ టర్మ్ ఇస్తారు. టోటల్ లాంగ్ టర్మ్. శని చేసే వివాహాలు లాంగ్ టర్మ్ ఉంటాయి. అవెప్పుడు కూడా షార్ట్ స్పాన్‌కి ఎండ్ అవ్వవు. హి విల్ నెవర్ గివ్ ఎనీథింగ్ ఫర్ షార్ట్ స్పాన్. ఏలినాటి శని కూడా లాంగ్ టర్మే గదా! సో, ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా చాలా బావుంటుంది. ఇంకా ఎవరైనా సరే ఇంకా కాస్త చిన్ని చిన్ని ఇష్యూస్‌తో ఉన్నవాళ్ళు ప్లీజ్ సార్ట్ ఇట్ ఔట్. మ్యారేజ్ పరంగా అయిపోయిన తర్వాత కెరీర్ అండ్ బిజినెస్ పరంగా నవమ, దశమాధిపతులు మీకు గురు, కుజులవుతారు. మీనం, మేషం అవుతుంది కాబట్టి. ఇక్కడ మీకు గురు భగవానుడు 12వ స్థానంలోనే ఉన్నారు కాబట్టి అక్కడ మీరు ఏమాత్రం కూడా ఆపర్చునిటీస్ పరంగా, కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా, ఫండింగు, ఇన్వెస్ట్‌మెంట్‌లు, జాబ్ మారడాలు, ట్రయల్సు ఇప్పుడు చేస్తే అప్పుడుకొస్తుంది గదా! ఇప్పుడు చేసే ఎఫర్ట్ కూడా వేస్టే. అప్పుడే వచ్చేస్తుందా? వెంటనే ట్రై చేస్తే వచ్చేస్తుంది. ఎందుకు? టైం బాగున్నప్పుడు చేస్తే మంచిది. టైం బాగోలేనప్పుడు గాలి వానలో దీపాలు పెడతామా? సో, కాబట్టి జూన్ వరకు చిలాక్స్. జూన్ తర్వాత మన ట్రయల్స్ మనం చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఉద్యోగాలు రావడం లాంటివి ఉంటూ ఉంటాయి. ఈలోగా మనం చేసేవన్నీ అప్లికేషన్ ఎలా రాయాలి? దాని మీద ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అంతకంటే తప్పుగా పెద్దగా ఏముండదు. ఏమి రావు. కాల్స్ కూడా రావు. ప్రాబ్లమ్ లేదు. ఐ యామ్ నాట్ డీమోటివేటింగ్ యూ. ఐ యామ్ నాట్ వేస్టింగ్ యువర్ టైమ్. సింపుల్. సో, జూన్ 2 తర్వాత అప్పుడు మీరు ట్రయల్స్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదా? హ్మ్. ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. సో, కాబట్టి జూన్ వరకు స్టే వేర్ యూ ఆర్. నౌ బిజినెస్ పరంగా గనక చూసుకున్నట్లయితే ఆపర్చునిటీస్ పరంగా ఫండింగ్, ఇన్వెస్ట్‌మెంట్, షేర్ మార్కెట్ ఇటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లీజ్ డు నాట్ టేక్ ఎనీ రిస్క్స్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ యెస్ పాసిబుల్. భూస్థలాల కొనుగోళ్లు యెస్ పాసిబుల్. బట్ ఇప్పుడు చూసుకోండి పేమెంట్‌లు ఉత్తరోత్తర దగ్గర దగ్గర జూన్ 10 దగ్గర ఒక 15, 10 రోజుల ముందు నుంచి చేయండి. అప్పటి వరకు బై ఇన్ సమ్ టైమ్. ఈలోగా అన్ని ల్యాండ్‌లు అవన్నీ కూడా చూసుకొని పెట్టుకొని అట్లాంటివి చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ టైం నిజంగా చాలా చాలా బావుంటుంది. ఇబ్బందంటూ ఏముండదు. డీల్స్ ఒస్తాయి. సంప్రదింపులొస్తాయి. బట్ కొంచెం ఎఫర్ట్‌తోనే ముందుకు వెళ్తారే తప్ప ఈజీగా ఏది క్లోజ్ అవ్వదు. మీ జన్మ జాతకంలో మీకేమైనా క్వెషన్స్ ఉన్నా, లేదు మీరు తీసుకోవాల్సిన నిర్ణయాల్లో మీకేదైనా క్లారిటీ అవసరం ఉన్నా కూడా మీరు మీ లగ్నరీత్యా మీకు జరిగే దశల రీత్యా మీకేమైనా క్వెషన్స్ ఉంటే మీరు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేయబడ్డ నంబర్స్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.